కాంగ్రెస్ గ్యారంటీల అమలులో సర్కారు ఆపసోపాలు కీలక వ్యాఖ్యలు చేసిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే. 5 గ్యారంటీల పేరిట అలవిగాని హామీలనిచ్చి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయడానికి ఆపసోపాలు పడుతుంది. ఇదొక పత్రికలో వస్తున్న వార్త. 5 గ్యారంటీల అమలు కష్టతరంగా మారిందంటూ సీఎం సిద్ధరామయ్య మొదలు మంత్రుల వరకు వీలు దొరికినప్పుడల్లా ఈ విధమైన కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ చూడండి, వీలు దొరికినప్పుడల్లా మీడియా ముందు మొరపెట్టుకోవడం నిత్యకృత్యమైంది. రీసెంట్గా తెలంగాణ సంబంధించి కూడా రేవంత్ రెడ్డి గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. నన్ను ఉద్యోగులకు సంబంధించి మొన్న ప్రకటించారు, కానీ అంతకుముందు నన్ను చంపుకు తిన్నా కానీ ఏమొస్తుంది, ఏమి రాదు, ఏమి లేదు, ప్రభుత్వం చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉంది, ఫండ్స్ లేవు అని కూడా రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దాన్ని సింక్ చేస్తూ కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ పరిస్థితి ఈ విధంగా అఘోరించింది అన్నట్టుగా కూడా ఈ వార్తాపత్రికలో వార్త వస్తుంది. 5 గ్యారెంటీల అమలు ఇక్కడ 6, ఇక్కడ సూపర్ 6, అక్కడ 5 గ్యారెంటీలు కష్టతరంగా ఉన్నాయంటూ సిద్ధరామయ్య మొదలు మంత్రులు కూడా ఈ విధంగా చెప్పడం. అయితే ఇప్పుడు ఆ జాబితాలోకి రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఈ విధంగా వచ్చి ఆయన కూడా అదే మాట ప్రస్తావించారట. అయ్యా మాకు కూడా చూడండి, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా చేరిపోయారు. 5 గ్యారెంటీల అమలు రాష్ట్ర ఖజానాపై పెనుభారం మోపుతున్నది. అటు గురువారం ఆయన కార్యక్రమంలో పేర్కొన్నారు. అయినప్పటికీ ఎంత కష్టం వచ్చినా హామీల అమలును కొనసాగిస్తామన్నారు. ఇదే సమయంలో ఆయన మాట్లాడుతూ మరణించిన వారికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. మరి అది సిజరింగ్ ఇవ్వాలి, చూసుకోవాలి, పడుతున్నాయా లేదు. ఇప్పుడు ఏదైతే పెన్షనర్స్కి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసేలాగా, అలాగే పెన్షనర్స్కి ముసలి వాళ్ళకు లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి వాళ్ళకి నెల నెల ఇచ్చే ఉచిత పెన్షన్ పథకం ఏదైతే ఉందో దాన్ని అమలు చేస్తే బాగుంటుంది కదా. అది లేదు. ఒకవేళ ఎక్కడ ఓట్లు పోతాయో, ఎక్కడ వాళ్ళు వేయరేమో అని భయభ్రాంతులకు లోనవుతూ ఒక రకమైన ఈ పథకాలు అనేది చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో పథకాలు ప్రమాదకరమే ఎప్పటికైనా. బట్ సగటు మనుషులు ఆలోచించాలి. నాయకులు కూడా వాళ్ళ పదవి కోసమో లేదా వాళ్ళ రాజకీయ ఎత్తుగడల కోసమో బిస్కెట్లు వేస్తున్నారు. వీళ్ళు మాకు పైసలేదో ఫ్రీగా వస్తుంది కదా, మనదే కదా. కానీ ఇక్కడ ఇబ్బంది పడుతుంది ట్యాక్స్ పేయర్స్. ఎవరైతే మిడిల్ క్లాస్ నుంచి కూడా ఉద్యోగాలు చేసి ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఈ చిత్తగా పనులు చేసుకున్న వాళ్ళు ఆ పనులు చేసుకుంటున్నారు, పెన్షన్లు తీసుకుంటున్నారు, వాళ్ళు బాగానే ఉన్నారనేది ట్యాక్స్ పేయర్స్ యొక్క ఆవేదన. అలాగే గ్యారంటీలను ఎత్తివేయడానికి లేదా లబ్ధిదారులకు కోత విధించడానికి డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం ఖజానాపై భారం అవుతుందంటూ సాకులు చెప్తున్నారని ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ నేతలు విరుచుకుపడ్డారు. గ్యారంటీల నెపంతో రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి ప్రాజెక్టు కూడా సర్కారు చేపట్టలేదని మండిపడ్డారు. అంటే మరి అంతే కదా, ఈ విధంగా గ్యారంటీకి సంబంధించి ఏదైతే ఒకవైపు నిధులు దుర్వినియోగం అవుతున్నాయో అభివృద్ధికి కానీ, రోడ్లకు కానీ, మౌలిక సదుపాయాలకు కానీ ఇవన్నీ అటు డైవర్ట్ అయిపోవడం చాలా ఇబ్బందికరం. అందరూ ప్రజలు సఫర్ అవుతారు. కానీ ఆ పథకాలు తీసుకున్న వాళ్ళు కాస్త ఆలోచిస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం.